హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు నేను చూపిస్తున్న శారీస్ వచ్చేసి మీకు చక్కగా లైట్ వెయిట్లో చాలా హాయిగా ఎంతసేపు అయినా క్యారీ చేసుకునే శారీ చూపిస్తాను అనమాట. విష్ణుపురి సిల్క్స్ అనమాట. విష్ణుపురి సిల్క్ అంటే ఏంటంటే ఇది పట్టు క్లాత్ వస్తుంది మనకి. ఇది పట్టు క్లాత్ మీద కొంచెం టిష్యూ బోర్డర్ లాగా ఇచ్చేసి, జరీ బోర్డర్ లాగా ఇచ్చేసి, ఇదంతా కూడా హ్యాండ్ పెయింటింగ్ అనమాట. మొత్తం ఓన్గా హ్యాండ్తో వేసిన హ్యాండ్ పెయింటింగ్. అండ్ పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది మీకు. పళ్ళు కూడా మొత్తం హ్యాండ్ పెయింటింగ్ వస్తుంది. బ్లౌజ్ కూడా పళ్ళు ఏ కలర్ వస్తుందో అదే కలర్ మీకు బ్లౌజ్ వచ్చేసింది. బ్లౌజ్ కూడా చిన్న చిన్న హ్యాండ్ పెయింటింగ్తో ఒక హ్యాండ్కి ఇచ్చేస్తారు. ఈ మెయిన్ ఏంటంటే దీనిలో తెలుసుకోవాల్సింది ఏంటంటే క్లాత్ అండి, ప్యూర్ హ్యాండ్లూమ్ విష్ణుపురి సిల్క్ అంటారు. అసలు ఎంత లైట్ వెయిట్ అంటే అంత లైట్ వెయిట్ అనమాట. ఎంతసేపు అయినా క్యారీ చేసుకోవచ్చు. మనం లాంగ్ వాళ్ళకి దేనికైనా ఎంగేజ్మెంట్ ఫంక్షన్స్కి వేసుకెళ్ళచ్చు, చిన్న చిన్న అకేషన్స్కి వేసుకెళ్ళచ్చు. అసలు మన టూర్కి వెళ్ళినప్పుడు అయితే చక్కగా శారీస్ కట్టుకోవాలనిపించినప్పుడు ఇలాంటి శారీస్ మీరు ఎన్నైనా ప్యాక్ చేసుకోండి, ఎంత హాయిగా ఉంటుంది. అసలు అలాగే నాప్కిన్ చూడండి, మనం నాప్కిన్ ఫోల్డ్ చేసినా కూడా ఇదే వెయిట్ వచ్చింది, ఇట్లాగే ఉంటుంది ఈ ఫోల్డింగ్ లాగా, అంత బాగుంటాయి అనమాట. ఇవి ప్యూర్ హ్యాండ్లూమ్లో విష్ణుపురి సిల్క్స్ అంటారు అనమాట. ఇది ప్యూర్ పట్టు అనమాట. క్లాత్ వచ్చేసి ప్యూర్ పట్టు క్లాత్ అనమాట. కాకపోతే ఏంటంటే దీనికి వచ్చిన నేమ్ ఏంటంటే విష్ణుపురి సిల్క్ అంటారు. ఓకే, ఇప్పుడు నేను వేసుకున్న కలర్ వచ్చేసి కల్నేత షేడ్ అనమాట. కల్నేత ఆరెంజ్ షేడ్, ఆరెంజ్ అండ్ ఎల్లో మిక్స్డ్ అనమాట. ఓకే, మన దగ్గర ఇప్పుడు నేను వేసుకున్న శారీ కూడా అవైలబుల్లోనే ఉంది. మెయిన్ ఏంటంటే కొన్ని హ్యాండ్ పెయింట్ ఉన్నాయి, కొన్ని ప్రింట్ ఉన్నాయి అనమాట. ఫస్ట్ నేను చూపించేది ఏంటంటే హ్యాండ్ పెయింట్. హ్యాండ్ పెయింట్ వచ్చేసి ఏంటంటే కొంచెం బిగ్ బార్డర్ వచ్చింది, బాగుంది కదా. ఇదంతా కూడా హ్యాండ్ పెయింటింగ్ అనమాట. చక్కగా లైట్ రత్నావళి బ్లూ అనమాట. రత్నావళి బ్లూకి పైన కింద వచ్చేసి టిష్యూ జరీ, మనకి ఉప్పాడాకి ఉంటుంది కదా బోర్డర్, సేమ్ అదే బోర్డర్ టిష్యూ బోర్డర్ వస్తుంది అనమాట. కంచి దాని టిష్యూ బోర్డర్ కడి బోర్డర్ లాగా వస్తుంది, దానికి మళ్ళీ టెంపు వస్తుంది అనమాట. ఆ మధ్యలో అంతా కూడా మీకు హ్యాండ్ పెయింటింగ్ డిజైన్ వస్తుంది. పళ్ళు వచ్చేసి ఏ కలర్, ఎందుకంటే పళ్ళులు మాత్రం అంటే డిఫరెంట్ కాంబినేషన్తో మీకు ఇచ్చారనమాట. కాకపోతే ఎందుకంటే మనకు అర్థం కదా, ఓపెన్ చేస్తేనే మనకు తెలుస్తుంది. చూడండి, ఇది కూడా మొత్తం హ్యాండ్ పెయింటింగ్. పళ్ళు కలనేత షేడ్ అనమాట. ఈ బ్లూ కలర్ అండ్ బచ్చిల్పల్ పింక్ అంటారు, అది కలనేత షేడ్ పళ్ళు వచ్చింది. బ్లౌజ్ కూడా మీకు అదే వస్తుంది. చూసారు కదా, ఇదంతా కూడా మీకు వాటర్ లో స్వింగ్ చేస్తున్నట్టుగా ఉన్నాయి డక్స్. అండ్ వచ్చేసి బ్లౌజ్, పళ్ళు ఏ కలర్ ఉంటుందో బ్లౌజ్ కూడా సేమ్ అదే వస్తుంది, యాస్టీస్ అదే వస్తుంది అనమాట. బోర్డర్ అయితే కంపల్సరీ అనమాట. హ్యాండ్ కి పెయింట్ ఉంటే ఉంటుంది, లేకపోతే లేదనమాట. సో ఈ శారీస్ చెప్పింది ఏంటంటే మీకు విష్ణుపురి సిల్క్ అనమాట. హ్యాండ్లూమ్ విష్ణుపురి సిల్క్ పట్టు అంటే సిల్క్ అంటేనే మీకు పట్టు కదా, అది వెయిట్ లెస్ లో ఎంత హాయిగా ఉండే శారీస్ అనమాట. ఇది చూడండి ఎంత బాగుందో. అసలు కలర్ కూడా చాలా బాగుంది అనమాట. మీకు మరీ బ్రైట్ అవ్వదు, మరీ తక్కువ అవుతుంది అనమాట. నీట్గా ఉంది కలరు. ఇది కాపర్ సల్ఫేట్ బ్లూ లాగా ఉంది. ఇవన్నీ హ్యాండ్లూమే కాబట్టి మీకు పెయింటింగ్ అక్కడక్కడ కొంచెం మిస్టేక్గా అంటుతుంది కూడా, ఏదైనా బై మిస్టేక్ బ్రష్ అట్లా అంటుతుంది. ఇప్పుడు చూసారా, కొంచెం బ్రష్ ఏదో మొత్తానికి టచ్ అయింది. ఇవన్నీ కూడా డై చేసి హ్యాండ్ పెయింటింగ్ చేపించారు కాబట్టి చిన్న మిస్టేక్స్ వస్తుంటాయి. కానీ మీరు ఏదో మిస్టేక్ శారీస్ అనుకోదు, మాకు నిజంగా ఈ బెయిల్ వచ్చింది ఈ రోజే. సో ఓపెన్ చేసి మరి చూపిస్తుంది అనమాట. నాకేంటంటే బెయిల్స్ వచ్చినప్పుడు ఇలా ఓపెన్ చేయటం నాకు అది నచ్చదండి. ఎందుకంటే ఏదో ఒక రోజు అయితే ఎప్పుడో మాకు ఎందుకో చూపించాను తప్ప డైలీ మాకు వస్తుంటాయి అనమాట. ఎప్పుడైతే నాకు చూసి నాకు నచ్చిందంటే మాత్రం ఇమీడియట్లీగా పెట్టేస్తాను. సో ఇదిగోండి, ఇదేదో మిస్టేక్ అనుకోవద్దు అనమాట. డై వల్ల మనకి అలా అక్కడక్కడ మిస్టేక్స్ వస్తుంటది. ఇప్పుడు ఈ పెయింటింగ్ వేసేటప్పుడు కూడా కొంచెం వైట్ కూడా అవ్వచ్చు మనకి. సో దాన్ని మిస్టేక్ శారీస్ అనుకోవద్దు అనమాట. హ్యాండ్లూమ్ అంటే కంపల్సరీ అలాంటివి జరుగుతుంటాయి. మళ్ళీ జరీలో కూడా చిన్న ముళ్ళు కూడా ఉంటాయి అనమాట. సో ఫస్ట్ శారీ 6490 రూపీస్. ఈ పెయింట్కే ఇవ్వచ్చండి, మనం విడిగా పెయింట్ వేయించుకుంటేనే చాలా కాస్ట్ చెప్తున్నారు ఇప్పుడు. ఇది వచ్చేసి ఏంటంటే ఎమరాల్డ్ గ్రీన్. ఎమరాల్డ్ గ్రీన్ లో కల్నేత షేడ్ మీకు ఒక బోర్డర్ స్టైల్లో ఇచ్చారు. చూసారా, ఒక బోర్డర్ స్టైల్లో ఇచ్చారనమాట. చాలా బాగుంది. ఇదిగో చూడండి, కల్నేత షేడ్ మొత్తం ఎమరాల్డ్ గ్రీన్ అండ్ ఒక పింక్ షేడ్ మిక్సింగ్ అనమాట కల్నేత షేడ్. అండ్ పళ్ళు వచ్చేసి ఇది పళ్ళు, ఇది. అండ్ బ్లౌజ్ కూడా కలర్ సేమ్ కనిపిస్తుంది అంటండి, సేమ్ కనిపిస్తుంది అంట. బ్లౌజ్ కూడా మీకు పళ్ళు ఏది ఇస్తే అదే ఇస్తారు అనమాట. సో హ్యాండ్ పెయింటింగ్ విష్ణుపురి సిల్క్ పట్టు అంటారు, అదే విష్ణుపురి పట్టు అంటారు. అండ్ మీకు
చాలా లైట్ వెయిట్ లో ఉంటుంది. మర్చిపోయారు వాష్బుల్ చెప్పలేదు కదా, వాష్బుల్ వచ్చేసి మీరు ఇంట్లో ట్రై చేసే కన్నా కూడా హ్యాపీగా బయట మీరు ఎన్నిసార్లు కట్టండి, పెద్దగా నల్లగదు. ఒకవేళ నలిగింది అనిపించినప్పుడు ఐరన్ చేంజ్ చేసుకోవచ్చు అనమాట. మీరు ఒక 5 times 6 times వాడుకున్నా కదా ఆయిల్ పాలిష్ అని చెప్పేసి ఇవ్వండి, కానీ ఇంట్లో అయితే ట్రై చేయదు. బాగా వస్తే మాత్రం షాంపూ వాష్ చేసుకోవచ్చు. సెకండ్ శారీ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మంచి మస్టర్డ్ ఎల్లోకి ఇది గంధం ఎల్లో, ఊడిపోతుంది, జాగ్రత్తగా వేస్తుంది. గంధం ఎల్లో అనమాట. గంధం ఎల్లో చూడండి కింద పెయింటింగ్ అంతా ఎట్లా ఉందంటే మనకి పిచ్చివాయి ప్రింట్ లాగా వచ్చింది. ప్రింట్ కాదు సార్, పెయింటింగ్ వేసారనమాట. పైన కింద మాత్రం యాజ్ టీజ్ గా మనకి టిష్యూ బోర్డర్ అయితే వస్తుంది, అంటే కడీ బోర్డర్ లాగా వస్తుంది అనమాట. మంచి మస్టర్డ్ ఎల్లో. అండ్ పళ్ళు చూడండి కలరు, ఇది కూడా కలర్ షేడ్, రెస్ట్ కలర్ అనొచ్చు. దానికి సేమ్ బ్లౌజ్, మీకు సేమ్ ఇదే బ్లౌజ్ వస్తుంది. ఇదంతా కూడా హ్యాండ్ పెయింటింగ్ అనమాట. 6490 రూపీస్. నెక్స్ట్ వచ్చేసి కలర్ దేనికి దానికి చాలా బాగుందండి. మెయిన్ మన క్లాత్ చూసుకుందాం ఫస్ట్. చూడండి ఎంత బాగుందో, మంచి బర్గండీ కలర్ అనమాట. వైన్ కలర్ అంటారు, గ్రేప్ లోపల ఉన్న కలర్ అంటారు. చాలా మంచి కాంబినేషన్ అనమాట. కిందంతా కూడా పెయింటింగ్, హ్యాండ్ పెయింటింగ్. అది చూడిస్తారా కింద బోర్డరు, పైన కూడా మీకు జరీతోనే, ఇదంతా కూడా జరీతోనే మ్యాంగో డిజైన్. ఓకే, పళ్ళు వచ్చేసి ఇది రాణి పళ్ళు, మంచి రాణి పళ్ళు కల్నత షేడ్. అండ్ బ్లౌజ్ కూడా పింకే వస్తుంది మీకు. పళ్ళు ఏది ఇచ్చారో సేమ్ బ్లౌజ్ కూడా మీకు అదే వస్తుంది. చూసారా ఇక్కడ తెలుస్తుంది బోర్డర్, అండ్ మ్యాంగో కూడా జరీ మీకు ఇక్కడ తెలుస్తుంది. 6490 రూపీస్. ఇవన్నీ కూడా హ్యాండ్ పెయింటింగ్ అండ్ ప్యూర్ హ్యాండ్లూమ్ అండి. ఇది కూడా మస్టర్డ్ ఎల్లో అనమాట. మీకు ఇందాక ఒక డిజైన్ ఇచ్చారు, ఇప్పుడు ఇంకొక డిజైన్ అనమాట. ఫ్లయింగ్ బోర్డ్ వేసారు చూసారా, ఇది ఫ్లయింగ్ బోర్డ్ లాగా పెయింటింగ్ అనమాట. చక్కగా మంచి మస్టర్డ్ ఎల్లో, గంధం ఎల్లోకి. ఇప్పుడు అంతా కూడా మళ్ళీ పెయింటింగ్ ఫ్యాషన్ అయిపోయిందండి, బాగా వేయించుకుంటున్నారు. పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా సేమ్ యాస్టీజ్ గా వస్తుంది. చూసారు కలర్ సేమ్ కనిపిస్తుందా. ఇప్పుడు గద్వాల్ పెద్ద పెద్ద శారీస్ కూడా హ్యాండ్ పెయింటింగ్ వేయించేస్తున్నారు. బాగా ట్రెండ్ నడుస్తుంది పెయింటింగ్. సో మీకు అది వేయించుకునే పని లేకుండా చక్కగా మనకి ఈ విష్ణుపురి సిల్క్ మీద మేము వేయించుకొని తెప్పించాము. చాలా బాగుంటుంది. ఇది చూడండి కలరు, ఇది కూడా పికాక్ బ్లూ కలర్. పికాక్ బ్లూలో కల్నేత షేడ్ అనమాట, హ్యాండ్ పెయింటింగ్. ఓకే, ఇది వచ్చేసి మీకు ఇట్లా కో డిజైన్ లాగా. ఇదంతా కూడా జరీ అనమాట, మొత్తం కడి జరీ, టిష్యూ జరీ వస్తుంది కింద పైన బోర్డర్. అండ్ పళ్ళు బచ్చలి పళ్ళు పింక్. ఇది బ్లౌజ్. ఇది హ్యాండ్స్ కి చూసారా 2 వచ్చేస్తాయి పెయింటింగ్. నెక్స్ట్ పళ్ళు కూడా ఇది. శారీ వచ్చేసి మీకు 6490 రూపీస్. నెక్స్ట్ వచ్చేసి అండ్ ఇది వచ్చేసి స్నఫ్ కలర్ అనాల కలనేత షేడ్ అనమాట. మనకి నాకు తెలిసి ఇది ఒక్క కలరు అండ్ మంచి పింక్ కలర్ మ్యాచింగ్ కలనేత షేడ్. కలర్ చాలా డిఫరెంట్ గా చాలా బాగుంది. పెయింటింగ్ కూడా చాలా బాగా వేసారు అనమాట. అసలు వాళ్ళు చూసారా సేమ్ కట్టుకుంటే ఇలా ఉంటుంది శారీ. పళ్ళు వచ్చేసి కల్నేత పెసరి గ్రీన్ అండ్ మనకి బాడీ కలర్ కల్నేత షేడ్. బ్లౌజ్ కూడా ఇదే కల్నేత షేడ్ వచ్చేస్తుంది మనకి. 6490 రూపీస్. ఇవి అసలు ఎంత బాగుంటాయి, ఫంక్షన్స్ కైనా కూడా హ్యాపీగా వేసుకొని వెళ్ళిపోవచ్చండి. మనకు వెయిట్ అసలు కట్టలేము, 2 minutes లో మన శారీ వేసేసుకోవాలి. అండ్ ఎక్కువ టైం క్యారీ చేయాలి అనుకున్నప్పుడు ఇలాంటి శారీ సెలెక్ట్ చేసుకోండి. లేదు లాంగ్ జర్నీలో ఫ్లైట్లో మనం 24 hours కూర్చొని వెళ్ళాలి కాబట్టి అలాంటప్పుడు కూడా ఇలాంటి శారీస్ స్టైల్గా ఉంటాయి అండ్ మీకు వెయిట్ రావు, హ్యాపీగా ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ రాణి పింక్ ఎంత బాగుందో చూడండి. అసలు నిజంగా అసలు సూపర్ అనమాట. అలా ఓపెన్ చేయగానే పింక్ చాలా బాగుంది. చూడండి అసలు పెట్టుకుంటేనే మనకి ఒక ఏమంటారు ఫంక్షన్ వేర్ లుక్ వచ్చేసింది. అంత మంచి రాణి పింక్ అనమాట. పెయింటింగ్ కూడా చక్కగా మల్టీ కలర్ లో వేశారు. అండ్ కల్నేత షేడ్ పళ్ళు.
ఇదంతా కూడా హ్యాండ్ పెయింటింగ్ పళ్ళు వచ్చేస్తుంది అనమాట. ఇదే కలర్ మీకు కల్నత షేడ్ బ్లౌజ్ వచ్చేస్తుంది. 6490 రూపీస్. నెక్స్ట్ వచ్చేసి రాణి పింక్ పక్కన చూపించకూడదు, మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు. ఇది వచ్చేసి పికాక్ కల్నేత షేడ్. ఇక్కడ చూస్తే మీకు ఈ పట్టు పోగు ఏంటా ప్యూరా కాదా అని తెలిసిపోదు. ఇది ప్యూర్ పట్టు పోగు. ఓకే, ఇది నెక్స్ట్ వచ్చేసి పికాక్ బ్లూ అండ్ నెమలి పింఛం బ్లూ అండ్ కల్నత షేడ్ బ్లూ వస్తుంది అనమాట. పెయింటింగ్ వచ్చేసి ఇలా ఉంటుంది, కడీ బోర్డర్ అండ్ టెంపు బోర్డర్ అండ్ బచ్చిలపల్లి పింక్ ఫుల్ పెయింటింగ్, హ్యాండ్ పెయింటింగ్ అండ్ చక్కగా టచెస్ కూడా వాళ్ళు నీట్గా ఏం చేశారు. మనం ఎటువంటి ₹1 కూడా అవసరం లేదు, పెట్టే పని కూడా లేదనమాట. పళ్ళు వచ్చేసి ఫుల్ పెయింటింగ్ తోనే ఫుల్ రిచ్ పళ్ళు అంటారు దీన్ని. ఇది పెయింటింగ్ మొత్తం 6490 రూపీస్. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక, ఇప్పుడు రాణి పింక్ లో మీకు ఇంకొక పెయింటింగ్ చూపించాను. ఇది ఒక పెయింటింగ్ అనమాట. ఇది ఒకటి మంచి రాణి పింక్ అండి, బెదిరే పింక్ కాదు, అసలు చాలా బాగుంది పింక్, రాణి పింక్. ఇది చూసి కల్నేత షేడ్ మీకు ఫుల్ ఆల్ ఓవర్ హ్యాండ్ పెయింటింగ్ ఇచ్చేస్తారు అనమాట పళ్ళు వరకు. అండ్ బ్లౌజ్ కూడా మీకు ఇదే కలర్ వచ్చేస్తుంది. 6490 రూపీస్. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి ఇప్పటి వరకు నేను చూపించిందంతా కూడా హ్యాండ్ పెయింటింగ్, ఇప్పుడు వచ్చేసి పెయింటింగ్ అనమాట. ఇది ఒక మోడల్. అసలు మీకు తెలిసిపోతుంది స్మెల్. పట్టు పోగు అయితే ప్యూర్ కనుక పట్టు అయితే మనకి స్మెల్ కూడా తెలిసిపోతుంది. శారీ ఇట్లా చూడగానే అర్థమైపోతుంది, అంత బాగుంటుంది అనమాట. ఇది వచ్చేసి ఇవి చిన్న బోర్డర్లు, కొంతమంది బాగా చిన్న బోర్డర్లు అడుగుతారు. అలాంటి వాళ్ళ కోసం కూడా నైస్గా బెన్ని స్టైల్లో కావాలి మాకు, అంటే ఎక్కువగా వద్దు. అన్ని పట్టు చీరల్లో కూడా మా బోర్డర్సే కదా, చిన్న బోర్డర్లో నైస్గా ఉండాలనుకున్న వాళ్ళకి ఇలా అనమాట. అంటే ఇలా ఆఫీస్ కూడా వేసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. చాలా మంది ఆఫీస్కి వెళ్ళాలి, ఫంక్షన్ వస్తుంది, ఆఫీస్ వేర్గా వేసుకోవచ్చు, ఫంక్షన్గా రెండింటికి ఉపయోగపడాలనుకున్నప్పుడు ఇలాంటి చిన్న బోర్డర్ ఉంటుంది. చక్కగా శారీ కలర్ కాంబినేషన్ కానీ పట్టు క్లాత్ కానీ వెళ్ళిపోవచ్చు. సో చూడండి, మంచి కలర్ వచ్చేసి రాణి పింక్, రాణి పింక్ అనొచ్చు, మజంతా పింక్ అనొచ్చు. ఇదంతా కూడా పెయింటింగ్ అనమాట, సారీ ప్రింట్ అనమాట. చిన్న బోర్డర్, చక్కగా పెన్ని సిల్క్ బోర్డర్ లాగా వచ్చేస్తుంది. అండ్ పళ్ళు వచ్చేసి ఇది, పళ్ళు వచ్చేసి బ్లౌజ్ ఇది కల్నేత, అండ్ పళ్ళు వచ్చేసి లైన్స్ వచ్చింది. చాలా బాగుందండి. సేమ్ క్లాత్ వస్తుంది మనకి, కాకపోతే ఏంటంటే అది హ్యాండ్ పెయింట్ ఉంది, బోర్డర్ పెద్దది ఉంది. 5490 రూపీస్. సారీ అండి, 5490 రూపీస్. నెక్స్ట్ వచ్చేసి మంచి స్నఫ్ కలర్. ఇది స్నఫ్ అనొచ్చో మరి ఏమనొచ్చో నాకు ఐడియా లేదు. కలర్ అయితే మాత్రం చక్కగా ఉందన్నమాట. ఇది మంచి కలర్ అనమాట, చాలా యూనిక్ గా ఉంటుంది. అంటే బ్రైట్ కాకుండా మరి డల్ కాకుండా చాలా డిఫరెంట్ గా ఉంది కలర్. చెప్పే కలర్లో మెరూన్ కాదు అసలు, ఇది మెరూన్ అయితే కంపల్సరీ కాదనమాట. ప్రింట్ వచ్చేసి వైట్ ప్రింట్ తో ఉంటుంది. ఇది పళ్ళు అనమాట. బ్లౌజ్ వచ్చేసి మీకు అదే సేమ్ బ్లౌజ్. శారీ కాస్ట్ వచ్చేసి 5490 రూపీస్. నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్. ఇది శారీ ఎట్లా అవుతుంది? శారీ ఇది శారీ అంతా మరి ఇదేంటి? షోల్డర్ శారీ ప్రిల్స్ వరకు ఈ డిజైన్ ఏంటండి, శారీ ప్రిల్స్ వరకు ఈ డిజైన్. అండ్ షోల్డర్ పార్ట్ నుంచి మీకు అండ్ పళ్ళు వరకు ఇలా వస్తుంది అనమాట. ఇలా వచ్చేస్తుంది మొత్తం. అండ్ పళ్ళు చూడండి చాలా బాగుంది అనమాట. మీకు ప్రింట్ వస్తుంది. మంచి మెరూన్ కలర్ బ్లౌజ్, ఒక్క కలర్, మెరూన్ కూడా కాదు, ఒక్క కలర్ బ్లౌజ్ అనమాట. మీకు ఎందుకు ఒక్క కలర్ ఇచ్చారంటే పళ్ళులో ఇచ్చారు కదా ఇట్లా, అది. శారీ అయితే కాంబినేషన్ చాలా బాగుంది అనమాట. 5490 రూపీస్. నెక్స్ట్ వచ్చేసి స్కై బ్లూ కాదు, ఆనందం బ్లూలో అండ్ వైట్ ప్రింట్ వస్తుంది.
దీంట్లో బ్లూగా కనపడుతుంది. ఏంటమ్మా బ్లూగా కనపడుతుంది. దీనిలో బ్లూలా కనిపిస్తుంది అంటే, కానీ వచ్చేసి ఇది ఏమంటారు కాపర్ సల్ఫేట్ బ్లూలో మరీ బ్రైట్ గా ఊహించుకోవద్దు, చాలా బాగుంది అనమాట. దీని మీద ఒక చిన్న మనం చిన్న లైన్ పర్ల్ సెట్ పెట్టుకొని ఈ శారీ వేస్తే ఉంటుంది, సూపర్ గా ఉంటుంది, యూనిక్ గా ఉంటుంది అనమాట. అంత మంచి కలర్ చూడండి. పళ్ళు కూడా సెల్ఫ్ వస్తుంది, బ్లౌజ్ కూడా సెల్ఫే వస్తుంది. కాకపోతే శారీ టోటల్ గా వైట్ ప్రింట్ వస్తుంది అనమాట మనకి. ఇది వచ్చేసి మంచి రెడ్ కలర్, అమ్మవారికి ఎంతో ఇష్టమైన రెడ్ కలర్ అనమాట. మనకు వచ్చేదంతా శ్రావణ మాసంలో ఇట్లా ఎక్కువగా మంచి రెడ్ కలర్ అడుగుతారు, అలాంటి వాళ్ళ కోసం కూడా ఇది చాలా బాగుంటుంది. టెంపుల్స్ వేసుకెళ్ళడానికి లైట్ వెయిట్ లో ఉంటుంది, అమ్మవారికి ఇష్టమైన కలర్ కట్టామన్న ఫీలింగ్ మనకు ఉంటుంది. చూడండి ఎంత బాగుందో, ఫిష్ వస్తుంది, చక్కగా వైట్ ప్రింట్ అనమాట, మంచి రెడ్ కలర్. అండ్ పళ్ళు సెల్ఫ్ బ్లౌజ్. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక రకమైన మస్టర్డ్ ఎల్లో. చూసారా, ఇది కలిపి ఏమంటారు గంధం కలిపితే వస్తుంది కదా, అలా వస్తుందండి. మీ కలర్ సేమ్ యాస్టీస్ అయితేనే ఉందండి మస్టర్డ్ ఎల్లో. అండ్ పళ్ళు సెల్ఫ్ అండ్ బ్లౌజ్ సెల్ఫ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి బ్లాక్. ఇక మనకి బ్లాక్ అసలు నా సెట్స్ లో బ్లాక్ లేకపోతే ముందు నేను చూపించలేనేమో అనిపిస్తుంది, కానీ ఖచ్చితంగా బ్లాక్ అయితే మనకి ఏదో ఒక రకంగా ఉంటుంది. బ్లాక్ ఫేవరెట్ ఎంతమంది ఉన్నారు చూసుకోండి. ఇవి ఆఫీస్ వేర్ కూడా హాయిగా ఉంటుందండి, ఎంత చక్కగా ఉంటాయి చూడండి. మీటింగ్స్కి వెళ్ళినప్పుడు అట్లా అఫీషియల్ గా ఉంటుంది, చాలాసేపు క్యారీ చేయొచ్చు. చూడండి ఎంత బాగుందో. అండ్ పళ్ళు బ్లౌజ్. నెక్స్ట్ వచ్చేసి టొమాటో పింక్ అనమాట. టొమాటో పింక్ చాలా బాగుంది. ఇది కూడా కలర్, ఏ కలర్ కా కలర్ చాలా యూనిక్ గా ఉన్నాయండి అన్ని. బ్లౌజ్ అండ్ సేమ్ 5490 రూపీస్. మీకు చిన్న బోర్డర్లు ప్రింట్లు మాత్రం 5490 రూపీస్, పెద్ద బోర్డర్లు మాత్రం 6490 రూపీస్. ఇది చూడండి అసలు ఎంత బాగుందో, గ్రే కలరు, నీట్ గా ఎంత అఫీషియల్ గా ఉందో. అసలు ఎక్కువగా మనకి హైఫై ప్రొఫెషనల్స్ వాళ్ళందరూ ఇలాంటి కలర్స్ యూనిక్ గా ఇష్టపడతారు అనమాట, ఎందుకంటే వాళ్ళు ఎక్కువ బ్రైట్ గా కనిపించకూడదు అనుకుంటారు. చూడండి ఇది కట్టుకుంటే ఎంత సింపుల్ గా నీట్ గా ఉంటుంది. అది కలర్ గ్రే కలర్ అనమాట, టెంపు బోర్డర్ లో వైట్ ప్రింట్. అండ్ సేమ్ సెల్ఫ్ పళ్ళు సెల్ఫ్ బ్లౌజ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మస్టర్డ్ ఎల్లో, మంచి గంధం ఎల్లో. ఇవి ఏ శారీకి ఆ శారీ చక్కగా గిఫ్ట్ పర్పస్ కి ఇవ్వండి. చక్కగా యూఎస్ వెళ్ళే వాళ్ళు చాలా మంది గిఫ్ట్ల కోసం తీసుకెళ్తారు. ఇలాంటి శారీస్ అనుకోండి, ఎవరికైనా ఏ ఏజ్ వాళ్ళకైనా ఏ ప్రొఫెషనల్స్ వాళ్ళకైనా కూడా హాయిగా ఉంటాయి అనమాట. ఇట్లా మీరు ఒక 5 లో ఇవ్వాలి గిఫ్ట్ గా అనుకున్నప్పుడు ఇలాంటి శారీలు మీరు ఎన్నైనా ఒక 10 శారీస్ తీసుకెళ్లి ఇంట్లో పెట్టుకొని ఎవరైనా వచ్చినప్పుడు హ్యాపీగా ఇచ్చేయచ్చు గిఫ్ట్ గా. చాలా బాగుంటుంది అనమాట, ఎందుకంటే మీకు లగేజీ ప్యాకింగ్ కూడా ఇబ్బంది ఉండదు. ఓకే, లాస్ట్ శారీ ఇది 5490 రూపీస్. అండ్ ఇప్పటి వరకు చూపించిన శారీస్ అన్ని కూడా మీకు ప్యూర్ హ్యాండ్లూమ్ లో బిష్ణుపూరి సిల్క్ అనమాట. అంటే సిల్క్ అంటే తెలుసు కదా, ప్యూర్ పట్టు అని. మీకు ఇక్కడ లాస్ట్ లో తెలిసిపోతుంది మనకి పట్టు ఎట్లా ఉంటుంది ఏంటి అని చెప్పేసి. కొన్నిటికైతే టజల్స్ కూడా వేసి పంపించారు. ఇవి వచ్చేసి హ్యాండ్ పెయింటింగ్, నేను వేసిన మోడల్. హ్యాండ్ పెయింటింగ్ లేకుండా ప్రింటింగ్ కూడా చూపించారు. 64905490 2 ఐటమ్స్ అనమాట. ఎవరు మిస్ అవుతుందండి, ఇవి చాలా యూస్ఫుల్ అవుతాయి అనమాట. మన క్లాత్ కూడా చాలా బాగుంటుంది అండ్ ప్యూర్ హ్యాండ్లూమ్ అనమాట, 100%. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మర్చిపోకుండా కొత్తగా ఎవరైనా చూస్తుంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.